గమనించుకోండి, ఇద్దరు భార్యాభర్తలు ఒక కుటుంబంలో ఉంటారు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఒక ఊరికి వెళ్ళారు, అంటే చుట్టాల దగ్గరికి వెళ్ళాడు. చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త దర్బోళ్ళు అంటే చుట్టాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు భర్త ఆ అబ్బాయిని పట్టించుకుంటా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ఉండారనుకో, ఇప్పుడు ఆ అబ్బాయిని పలకరించటం, ఆ అమ్మాయిని పలకరించకుండా దూరంగా ఉండటం, అలాగ ఉంటే ప్రాబ్లం ఎవరికి వచ్చిద్దండి? రేపు ఈ అబ్బాయి దగ్గరికి చూడటానికైనా ఏ మంచి శబరికైనా ఈ అబ్బాయి కుటుంబానికి రావాలి. వీళ్ళ కుటుంబానికి రావాల్సి ఉంటే ఇప్పుడు ఈ అబ్బాయి అన్నం వండి పెడతాడా? ఈ అబ్బాయి ఒకళ్ళు మంచి శబర చూస్తాడా? ఎవరండి చూసేది? ఎవరు? చూడండి, వాళ్ళ భార్యే కదా. అంటే నేను చెబుతుంది ఏంటంటే, మీరు ఎవరైనా కావచ్చు, ఒక భార్య భర్తలు వెళ్ళారంటే అది భర్త దర్బోళ్ళైనా భార్య దర్బోళ్ళైనా ఇద్దరం కూడా సమానంగా చూడాలి. చూడండి, కొందరు అలాగ ఉండరు. అబ్బాయి తరపున వెళ్తేనేమో అబ్బాయిని బాగా చూస్తారు, గుర్తుపెట్టుకుని అబ్బాయిని బాగా చూస్తారు. అమ్మాయి తరపున వెళ్తేనేమో అమ్మాయిని బాగా చూస్తుంటారు, అబ్బాయిని సరిగా పట్టించుకోరు. ఇప్పుడు ఈ రెండు మనము ఇటు అమ్మాయి దర్బోళ్ళు కావచ్చు అబ్బాయి దర్బోళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్ళినా సమానంగా పలకరించటం, సమానంగా చూస్తే ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా చుట్టాలు బాగా చూసుకున్నారులే అని బాగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం గనక అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అబ్బాయి దర్బోళ్ళే ఉన్నారు, ఆ అమ్మాయిని పట్టించుకోలేదు, పలకరించలేదు, ఆ అమ్మాయిని లెక్క చేయరు. ఇప్పుడు లెక్క చేయని పక్షాన ఏం చేస్తారు? గుర్తుపెట్టుకొని, లెక్క చేయని పక్షాన ఏం చేస్తారు? రేపు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కూడా మంచినీళ్ళు లేకుండా ఉంటుంది, అన్నం పెట్టకుండా ఉంటుంది. ఏం చేస్తారు చెప్పండి? అంతే కదండి. ఇప్పుడు నువ్వు మంచి శబర చూస్తేనే కదా ఇద్దరిని. ఇప్పుడు మంచి శబర నీకు వంట వండి పెట్టాలన్నా చెయ్యాలన్నా ఈ అబ్బాయి కాదు కదా, ఈ అమ్మాయి అంటే ఆ అబ్బాయి భార్యే కదా. అలాగనే ఇప్పుడు వీళ్ళు అమ్మాయి దర్బోళ్ళు చూస్తాం, అబ్బాయిని పట్టించుకోరు, అమ్మాయిని పట్టించుకుంటారు. ఇప్పుడు రేపు వాళ్ళు వచ్చారనుకో, ఇప్పుడు వాళ్ళు ఆ చుట్టాలు వచ్చారనుకో, ఇప్పుడు ఈ అబ్బాయి ఏదైనా కానీ మంచి శబర ఏదైనా వాళ్ళకి మంచి శబర అంటే మటన్ ఏదైనా తీసుకొచ్చైనా మంచి శబర చూడాలన్నా కానీ, ఏదైనా డబ్బులు ఇవ్వాలన్నా ఇది వండి పెట్టని ఇవ్వాలన్నా కానీ అబ్బాయే కదండి. అంటే ఈ రెండు గమనించుకోండి, ఎవరైనా కానీ ఏ కుటుంబం అయినా కానీ చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా ఇద్దరిని సమానంగా చూడాలి. అమ్మాయి దర్బోళ్ళు కావచ్చు అబ్బాయి దర్బోళ్ళు సమానంగా చూస్తే రేపు మీరు ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యాభర్తలు కూడా చూడండి, మమ్మల్ని కలవరిచ్చారు, మమ్మల్ని పలకరించారు అని ఇద్దరు బాగా చూసుకుంటారు. నువ్వు కనుక ఒకళ్ళ అబ్బాయి దర్బోళ్ళు అనుకో, నువ్వు సరిగ్గా పట్టించుకోలేదనుకో, సరిగ్గా చూడలేదనుకో, రేపు ఆ అమ్మాయి ఎందుకంటే ఒకళ్ళ అమ్మాయి దర్బు అనుకో, చూడండి, అబ్బాయి పట్టించుకోకుండా ఇటో కట్టి వెళ్ళాడు అనుకో, అమ్మాయి తీసుకొచ్చి వండలేదు కదా, ఇక వీళ్ళు చూసి వెళ్ళిపోతారు. అదే అబ్బాయి దర్బును అనుకో, అమ్మాయి కనుక సరిగ్గా వండకుండా పోయి అలిగిపోయి కూర్చుందనుకో, ఇక ఎవరు బాధపడతారండి చెప్పండి? ఎవరు బాధపడాలి? వీళ్ళే చూసి వెళ్ళిపోవాలి. నీ భార్య పట్టించుకోలేదు మమ్మల్ని అది ఇదనంటే, ఇక భార్య అంటే చుట్టాలైనా కానీ బంధువులైనా బాగొట్టుకుంటారు కానీ భార్యని భర్తను బాగొట్టుకోరు. చుట్టాలైనా బంధువులైనా బాగొట్టుకుంటారు కానీ భర్తను మాత్రం బాగొట్టుకోదు, భార్య కూడా బాగొట్టుకోదు. ఎందుకో తెలుసా? భర్తలారా భార్యల్ని ప్రేమించండి అన్నాడు, భార్యలారా భర్తలకు లోబడి ఉండి కాపురం చేయమన్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు మధ్యలో వస్తారు, బంధువులైనా చుట్టాలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా మధ్యలోనే ఉంటారు, కానీ స్థిరకాలం నిలబడేది ఎవరు? భార్య భర్తే కదండి. నిజమే, స్థిరకాలం నిలబడేది భార్య భర్తే. అందుకే భార్యాభర్తల్లో కూడా ఎవరైనా మీరు గమనించుకొని గొడవలు ఆడుకోవద్దు. చూడండి, మా చుట్టాలను పట్టించుకోవట్లేదన్నా మా అన్నదమ్ములను పట్టించుకోవట్లేదన్నా గొడవలు ఆడుకొని కాపురాలు పోకూడదు. వాళ్ళు స్థిరం కాదండి. స్థిరమైన వాళ్ళు భార్య భర్తలే, ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు అన్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా గమనించండి, మీరు బాగా వీళ్ళని చూస్తే, బాగా వీళ్ళని పట్టించుకుంటే, వీళ్ళని బాగా చూస్తే మీరే మిమ్మల్ని కూడా బాగా చూస్తే వ్యక్తులుగా ఉంటారు. లేకపోతే మీరు కనుక సరిగా వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు నేను చెప్పిన ప్రకారంగా మీరు అలాగ అయింది. కాబట్టి కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి, సమాధానం కలిగి జీవించండి. మీరు యేసుక్రీస్తు అందరూ సమాధానం కలిగి జీవించమంటాడు. అలాగనే ఈ మాటలు వింటున్న మీరు దేవుడే
చూడండి భార్యాభర్తలను జతపరిచింది. చివరికి మిగిలేది భార్యాభర్తే. ఎవరైనా కదండి, చూడండి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా కానీ తోడుగా నిలబడేది భార్యాభర్తే. అందుకే ప్రమాణకం చేస్తుంటారు, నీ కష్టంలోనైనా, వ్యాధిలోనైనా, బాధల్లోనైనా నేను నీకు తోడై ఉంటానని భార్యాభర్తలు ప్రమాణకం చేస్తారు. అలాగనే చూడండి, భర్తకు రోగం వచ్చినా భార్య సేవ చేసింది, భార్యకు రోగం వచ్చినా భర్తే సేవ చేస్తాడు. కానీ పక్కనోళ్ళు ఎవరు కూడా ఆదరించరు. పక్కనోళ్ళు ఎవరైనా కానీ వస్తారు, ఓదారుస్తారు, ఏదన్నా ఒక రూపాయి ఇస్తారేమో కానీ చూసుకునేది భార్య భర్తే. అరే నీ భార్యను విడిచిపెట్టురా, నీ భార్య మంచిది కాదంటో చాలా తప్పది. అరే నీ భర్తను విడిచిపెట్టు, నీ భర్త మంచివాడు కాదంటో చాలా తప్పది. ఎందుకు అంటే మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తాడు కదా, దేవుడు చెబుతాడు కదా, ఏమని సెలవిస్తాడంటే, వ్యభిచారం నిమిత్తమై తప్పక భార్యని ఎడినాడిన వాడు చూడండి ఏమవుతాడంట, ఇంకో స్త్రీని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టే అంటాడు. అంటే భార్యని భర్తని విడిచిపెట్టకూడదండి, ఇద్దరు ఏకమై ఉండాలి. వాళ్ళు ఎడనాడకూడదని బైబిల్ సెలవిస్తుంది కనుక ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు స్టడీగా ఉండు. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా కానీ బంధువులైనా, ఎవరైనా కానీ కుటుంబంలో మీరు అన్నదమ్ములైనా, రథ సంబంధం ఎవరైనా బాగా ఉండండి. బాగా మీకు అలాగా నేను చెప్పిన ప్రకారంగా అందరూ సమాధానం కలిగి జీవిస్తారు. లేకపోతే ఇలాంటి వ్యతిరేకంగా వస్తే ఒకళ్ళని పట్టించుకుని ఒకళ్ళు పట్టించుకోకపోతే అలాగ ఉండబాకండి. దేవుడు వాక్యం కూడా అలాగ సెలవిస్తుంది కనుక దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు వందనాలు.